ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. చాలా సంతోషం. దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశాన్ని బట్టి దేవునికి నేను మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ 19వ వార్షిక ప్రవచన దేవుని సంఘం క్రీస్తు సువార్త ఉజ్జీవ సభల్లో నేను కూడా పాలు పొందడానికి దైవజనులు సోల్మన్ రాజు గారు నాకు ఆహ్వానం ఇచ్చారు. చాలా సంతోషం. ఈ ప్రాంతానికి నేను మొట్టమొదటి రావడం దేవుడిచ్చిన ధన్యకరమైన భాగ్యం. మరి కన్వీనర్ శ్యామ్ కుమార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి సభాధ్యక్షులుగా బిషప్ ఎమాన్యుయల్ గారు మరియు నన్ను ఎరిగిన దైవజనులు రీజనల్ ఓవర్సీస్ బిషప్ గారు అభిజ్ఞ గారు, వీరందరూ చాలా సంతోషకరం. వారితో నేను కలిసి ఉండడం ధన్యకరం. అంతేకాకుండా నా ప్రియమైన అన్న ఎడ్వర్డ్ అన్న మరి నిన్న మనతో మాట్లాడడం సంతోషదాయకమైన విషయం. అత్యంత అనుభవజ్ఞులు. వారి సరసన నేను కూడా ఉండడం ప్రభు నాకు ఇచ్చిన భాగ్యంగా భావిస్తున్నాను. లేఖనం నుండి కొన్ని విషయాలు మనము ఈరోజు రాత్రి మరి ధ్యానం చేస్తాం. ఎండ తీవ్రంగా ఉన్న మీలో ఉన్న ఆసక్తిని బట్టి దేవుణ్ణి నేను స్తుతిస్తున్నాను. మరి కొద్దిసేపు మనము లేఖనంలో నుండి కొన్ని విషయాల్ని అందరం కలిసి ధ్యానం చేద్దాం. మరి ప్రత్యేకంగా ఎంతో ప్రేమతో తమ్ముళ్ళు కాల్ చేస్తూ అన్నయ్య ఇలా రావాలి తప్పనిసరిగా అని తమ్ముడు డేవిడ్ ఇంకా యవనస్తులు వీరందరిని బట్టి కూడా దేవుని నేను స్తుతిస్తున్నాను. మంచి వాతావరణాల్లో మనకి ఏర్పాట్లు చేశారు కనుక చక్కని వాతావరణం మనకుంది. మనము దేవుని వర్తమానాన్ని విందాం. యోహాను మొదటి పత్రికలో నుండి కొన్ని ధ్యానాంశాలని మనము ఆలోచిద్దాం. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం నేను చదువుతాను. దయచేసి లేఖనాలను వారు చూడండి. 8వ వచనం చదివితే, మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. 6వ వచనం, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ నామమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించిన సహవాసాన్ని బట్టి, సన్నిధిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దాసులు సొలొమన్ రాజు గారికి మీరు అనుగ్రహించిన ఉన్నతమైన దర్శనంలో భాగంగా ప్రభువా, ఈ 19వ వార్షికోత్సవంలో మేమందరం చేరి నిన్ను మహిమపరచగలుగుతున్నాం. అత్యంత దైవజనులను మీరు తోడుకొని వచ్చారు, వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, నిలబడిన నీ దాసుని కూడా బలపరచండి. నీ వాక్యము చేత మమ్మల్ని స్పృశించండి. మీరు మాట్లాడితే మాకు క్షేమం, జీవం, మేలు, ఆరోగ్యం, స్వస్థత కలుగుతుంది. ప్రభువా, మీరు మా అందరితో మాట్లాడండి నైనా. మీ వాక్య దర్శనం కోసం ఎదురు చూస్తున్నాం. ప్రభువా, మీరే మా అందరితో మాట్లాడి మహిమ పొందండి. ఆత్మరక్షణార్థమై, సంఘాల క్షేమార్థమై, నీ నామ మహిమార్థమై మీరు మాట్లాడండి, మహిమ పొందండి. సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకున్నట్లు మా కన్నులు తెరవండి. మీకు అప్పగిస్తూ మా ప్రభు, మా రక్షకుడు, మా మంచి బోధకుడు యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, భక్తుడైన యోహాను యేసు ప్రభు యొక్క శిష్యుడు, అపోస్తలుడు, జబదయ కుమారుడు. యోహాను యేసు ప్రభువుని ఎరిగొన్నవాడే, యేసు ప్రభు యొక్క శక్తిని పొందినవాడే, అద్భుతమైన పరిచారకుడిగా, దైవజనుడిగా యేసు ప్రభు యొక్క తత్వాన్ని, ఆయన మూర్తిమత్వాన్ని, ఆయన జనన మరణ పునరుద్ధాన విషయాలన్నింటినీ కూడా తన సువార్తలో రాసినవాడు. సువార్త రాసిన యోహానే పత్రికలు రాశాడు. పద్మసు ద్వీపంలో తన పనిష్మెంట్గా అక్కడ పడేస్తే దేవుడు యోహానుని బలపరిచి ప్రకటన గ్రంథం కూడా రాయించాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, పద్మసు ద్వీపంలో యోహాను చచ్చిపోలేదు. అక్కడ నుండి బయటకు వచ్చిన తర్వాత పౌలు చేత స్థాపించబడిన ఎఫెసీలో ఉన్న సంఘంలో తాను అద్భుతమైన పరిచారకుడిగా పనిచేశాడు.
అంతేకాదు ఆ తర్వాత వ్రాయబడిన పత్రికలు యోహాను మొదటి పత్రిక 2-3 పత్రికలు. కనుక మీరు గమనిస్తే ప్రకటన గ్రంథం తర్వాత ఈ పత్రికలు రాయబడ్డాయి, యోహాను రాసిన పత్రికలు. ఎందుకని మరి ప్రకటన గ్రంథం చివరన పెట్టారంటే, ఒక క్రమానుగతమైన విషయాలలో ప్రత్యక్షతకు సంబంధించిన గ్రంథం ప్రకటన గ్రంథం కనుక, మరి జరగబోయే సంఘటనలకు సంబంధించింది కనుక దాన్ని చివరిలో ఉంచడం జరిగింది. అందుచేత ఈ యోహాను యేసుక్రీస్తు యొక్క మూర్తిమత్వాన్ని, ఆయన యొక్క దైవత్వాన్ని నేరుగా ఎలా తెలియచేశాడో, యేసుక్రీస్తుకి మనకి మధ్య ఉన్న అత్యున్నతమైన సంబంధం ఎంత గొప్పదో మనము ఈ పత్రిక ద్వారా తెలుసుకుంటాం. యేసు ప్రేమించిన శిష్యుడు అని తన యొక్క సువార్తలో రాసుకున్నాడు. యేసు ప్రేమించిన శిష్యుడని ఆయనే రాసుకున్నాడు, మిగిలిన సువార్తల్లో మనకు కనిపించదు. యేసు రొమ్మున ఆనుకొని ఉన్న శిష్యుడు అని కూడా తానే రాసుకున్నాడు. కనుక భూలోకాన్ని తలక్రిందులు చేసేవాళ్ళు అని అనిపించుకున్న వారిలో యోహాను ఒకడు. అంటే యోహాను తన రచనలన్నిటిలో, తన సువార్తలో యేసు ప్రభు ఒక అద్భుతమైన దైవ కుమారుడు అని నిరూపించాడు. లోకానికి అంతటికీ కూడా యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని మరి చాటి చెప్పే అద్భుతమైన సువార్త రాశాడు. ఈ యోహాను సువార్త, పత్రిక, ప్రకటన ఈ 3 పక్క పక్కన పెడితే మన జీవిత విధానం ఎలా పరిణతి చెందుతుందో చాలా స్పష్టంగా చెప్పాడు. మీకు మంచి ఉదాహరణ చెప్తాను అర్థం అవడానికి. యోహాను తన సువార్తలో మాట్లాడుతూ మనల్ని గొర్రెలతో పోల్చాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం అంతా ఏం చెబుతుంది? మనం గొర్రెలమని, ఆయన మంచి కాపరి అని చెబుతాడు. మనం గొర్రెలు అంటోళ్ళం అన్నాడు. ఎందుకు గొర్రెతో పోల్చాడు? నిజానికి ఏనుగులతోనో లేకపోతే ఇంకా బలమైన చిరుత పొలలతోనో పోల్చలా, గొర్రెలతో పోల్చాడు. గొర్రెలతో ఎందుకు పోల్చాడు అనేది ముందు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే గొర్రె 2 మీటర్ల వరకే చూడగలదు కనుక, తన ముందున్న గొర్రెను అనుసరిస్తుంది కనుక, ఆ ముందున్న గొర్రె గోతిలో పడిపోతే ఈ గొర్రె కూడా గోతిలో పడిపోతుంది. అందుకని యేసు ప్రభువు అన్నాడు, మీరు గొర్రెల వలె త్రోవ తప్పిపోతిరి అనే మాట చెప్పాడు. మన ముందున్న వాళ్ళు ఏది చేస్తే మనం అది చేసేస్తాం అన్నమాట. తెలుగులో ఒక సామెత ఉంది, గొర్రె దాటు యవ్వారం అని. ఆ పదం ఎందుకు వచ్చిందంటే, గొర్రెలన్నింటినీ కూడా దొడ్లోకి తోలుతున్నాడంట. ఆ గొర్రెలు వరుసగా వెళుతూ ఉన్నాయి. ఈలోపు అవతల ఉన్నవాడిని ఒకసారి కర్ర ఎవరా అన్నాడంట. అవతల ఉన్న వ్యక్తి కర్రలో ఇచ్చాడంట. ఆ కర్ర ఇస్తున్నప్పుడు అక్కడున్న గొర్రెకు అడ్డొచ్చి అది దూకిందంట. కర్ర తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత అరగంటకు వచ్చి చూస్తే అక్కడున్న లోపలికి వెళ్ళే గొర్రెలన్నీ అక్కడి వరకు వచ్చి దూకెళ్తున్నాయంట. ఎందుకు దూకెళ్తున్నాయి? మొట్టమొదట కర్ర తీసుకునేటప్పుడు అక్కడున్న గొర్రె దూకి వెళ్ళింది. ఆ తర్వాత ఉన్న గొర్రె కూడా అక్కడి దాకా వచ్చి దూకి వెళుతూ ఉంది. అలా చివరి వరకు కూడా గొర్రెలన్నీ అక్కడ కర్ర లేకపోయినా కూడా దూకి వెళుతున్నాయి. దీన్ని బట్టి గొర్రె దాటు యవ్వారం అని ఒక తెలుగులో సామెత పెట్టారు. అంటే మన గొర్రెల్లాగా త్రోవ తప్పిపోయాం. మనలో ప్రతి వాడు కూడా తనకిష్టమైన త్రోవకు తొలగెను అని రాశాడు. యోహాను సువార్త మనల్ని గొర్రెలతో పోల్చింది. కానీ యోహాను పత్రికలో అలాంటి పదం మనకి ఎక్కడ కనిపించదు. ఇప్పుడు మన యోహాను మొదటి పత్రికలో ఉన్నాం. ఈ పత్రికలో మనల్ని దేవుని పిల్లలు అంటాడు. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం మొట్టమొదటి వచనం చూడండి. యోహాను మొదటి పత్రిక 3వ మొదటి వచనం, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించెనో చూడుడి. మనము దేవుని పిల్లలమే, ఈ హేతు చేత లోకం మనలను ఎరగదు, ఎందుకనగా అది ఆయనను ఎరగలేదు. అంటే దాని అర్థం మనం దేవుని పిల్లలం అన్నాడు. మొట్టమొదటిది మనం గొర్రెలు అన్నాడు సువార్తలో. పత్రికల్లో మనం దేవుని పిల్లలం అన్నాడు. అంటే మనం పరిణతి చెందాం. తెలియని స్థితిలో లేవు, ఇంకా మనం తెలుసుకున్నాం. ముందున్న వాళ్ళ స్థితిని అనుసరించి నడవటం కాదు, ఒక సత్య సంబంధమైన విషయాల్లో మనం నడుస్తున్నాం. మనం ఎరిగిన వారమే అన్న విషయం మనకు అక్కడ అర్థమవుతుంది. అందుచేత గొర్రెల లాంటి మనం పిల్లల్లాగా ఎదిగామన్నాడు పత్రికలో. ఇప్పుడు ప్రకటన గ్రంథానికి రండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం
6వ వచనం చదువుదాం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమ ప్రభావమును యుగయుగమును కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగా యాజకులుగా చేశాడన్నాడు. ఈసారి పరిణతి చూసారా? మొట్టమొదటి మనం గమనిస్తే మనము గొర్రెల వంటి వారం, తర్వాత మనం దేవుని పిల్లల లాంటి వాళ్ళం, తర్వాత రాజులైన యాజక సమూహం మనం అన్నాడు. దిస్ ఈజ్ ద ప్రాస్పరిటీ ఇన్ క్రిస్టియానిటీ. క్రైస్తవ్యంలో ఉన్న పరిణత. మనము ఒకప్పుడు పితృపారంపరమైన వ్యర్థ ప్రవర్తనని అనుసరించిన వారం, తెలియక చేస్తూ ఉన్నవారం. యేసు ప్రభు సమరయుల దగ్గరకు వెళ్ళి ఒక మంచి మాట చెప్పాడు. అమ్మా, మీరు ఆరాధిస్తున్నారు కానీ మీరు తెలియని దాన్నే ఆరాధిస్తున్నారు అని అన్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం చూడండి, 22వ వచనం. మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్న వారం. ఎంత చక్కగా చెప్పాడు. తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు కానీ మేమైతే మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం. కనుక తెలిసి మనం ఆరాధించాలి, తెలిసి నడవాలి, తెలిసి ముందుకు కొనసాగాలి, తెలుసుకొని గ్రహించాలి, తెలుసుకుని ఆ మార్గంలో. గొర్రెలం కాదు మనం. కనుక మనం తెలుసుకొని నడిచినప్పుడు దేవుని పిల్లలం అవుతాం. సత్యం లేదు మరి ఏముంది? ఇప్పుడు వెలుగు లేదంటే చీకటి ఉందనే అర్థం. ఇక సమస్య లేదు. వెలుగు లేదురా అక్కడ అంటే చీకటి ఉందనే. దేవుడు అంటాడు మీలో సత్యం లేదంటే అసత్యం ఉంది. ఇంకేముంది? అసత్యమే ఉందని అర్థం. కనుక మనలో దాగి ఉన్న అసత్యాన్ని గుర్తించమంటున్నాడు. మనలో సత్యం లేదన్న సంగతి నమ్మమంటున్నాడు. మరి మీరు నమ్ముతారా? చాలాసార్లు మనం నమ్మం. ఈ విషయం చెప్పడానికి యేసు ప్రభు వచ్చాడు. అసలు దాని గురించిన అవగాహన మనకు కలిగించడానికి వచ్చాడు. మనలో సత్యం లేదు అని నిరూపించడానికి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమపత్రిక 5వ అధ్యాయం. దేవుడు మనల్ని చూస్తే మనం పైకి ఇలా బ్రహ్మాండంగా అందంగా మనం కనిపిస్తూ ఉండుండొచ్చు, కానీ లోపలంతా కూడా అజితేంద్రియంతో అక్రమంతో నిండున్న వాళ్ళం మనం. పైకి చాలా అందంగా మనము కనిపిస్తూ ఉండుండొచ్చు, కానీ దేవునికి వ్యతిరేకమైన లక్షణాలు మనలో ఉండుండొచ్చు. ఆ విషయం బయట వాళ్ళకి తెలీదు, ఒక్క దేవునికే తెలుసు. అందుకనండి మీలో సత్యం లేదు. మీరు పైకి ఒక రకంగా లోపల ఒక రకంగా ఉంటున్నారు, అబద్ధం ఆడుతున్నారు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం నుండి. ఎలయనగా మనం ఇంకా మనము బలహీనులమై ఉండగా, దేవుడు స్కాన్ చేసి చూస్తే క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. చక్కని పదాలు 2 వాడాడు. ఒకటి బలహీనులము, 2 భక్తిహీనులం. అంటే బలము లేదు, దేవునికి సంబంధించిన విషయాలలో చాలాసార్లు మనమే అంటాం, బ్రదరు అలా చేద్దాం అనుకుంటామండి, చేయలేకపోతున్నాం. అలా ఉందాం అనుకుంటామండి, ఉండలేకపోతున్నాం. అలా ఇద్దాం అనుకుంటామండి, ఇవ్వలేకపోతున్నాం. అలా ఎక్కువసార్లు మీ ఇంటి దగ్గర కృతజ్ఞత కొడికి ఎంతకాలం అయింది పెట్టి? మీ ఇంటి దగ్గర దైవజనులందరూ లేకపోతే సంఘం అందరూ వచ్చి మీ సంవత్సర కాలం అంతా కూడా దేవుడు చేసిన మేళను గుర్తు చేసుకొని మీరు ఎంతకాలం అయింది కృతజ్ఞత కొడుకు పెట్టి? ఎప్పుడు పెట్టామండి, పెడదాం అనుకుంటూనే జరిగిపోయిందండి. ఈ లోపల అమ్మాయికి కూడా పెళ్ళి కూడా అయిపోయిందండి, అబ్బాయి కూడా హాస్టల్కి వెళ్ళిపోయాడండి. పెడదాం అనుకుంటూనే ఉన్నామండి. ఈ ఆశాకాలం ఏడుకుంటుందని వర్షాకాలం పెడదాం అనుకున్నామండి. వర్షాకాలం పెడదాం అనుకుంటే అంత బురద అయిపోయిందండి. ఇక బురద ఏం పెడతాం అనుకున్నామండి. ఆ తర్వాత శీతాకాలం వచ్చిందండి. మనుషులు బీసిపోయి రాలేరు అసలు ఇంట్లో నుండి బయటికి, దుప్పట్లు కప్పుకొని ఏమవుతారని శీతాకాలం ఇంకెప్పుడు పెడతామండి? ఏ కాలం లేదు, వేసాకాలం లేదు, శీతాకాలం లేదు, పోయే కాలం ఇక అన్నీ పోతుంటే ఇంకేముంటుంది, ఏం మిగులుద్దండి మనకి? కనుక చాలాసార్లు మన జీవితాలలో చెయ్యాలనుకుంటూ చెయ్యలేని బలహీనలం. దేవుడు అదే చూస్తున్నాడు, మీలో సత్యం లేదు. గుండెలోతూ నీళ్ళల్లో చేసిన బాప్తిస్మ బాసలు కల్లలాయనే. అలా ఉంటాను ప్రభువా, అలా బ్రతుకుతాను ప్రభువా అని చేసుకున్న తీర్మానాలు ఏమైనా నాన్న సత్యం లేదు. కనుక ప్రతి ఒక్కడు కూడా బలహీనుడైపోయాడంట, భక్తిహీనుడయ్యాడంట. భక్తిహీన దశలో ఉంది. భక్తి అంటే అర్థం ఏంటో తెలుసా? భక్తి అనే పదం గ్రీకులో త్రెస్కియా అంటారు.
దాని అర్థం గాడ్లీనెస్ అని అర్థం. దేవుడి లక్షణం భక్తి అంటే. దైవ లక్షణం మనలో సన్నగిల్లిపోయింది. అందుకు దేవుడు అంటాడు, సత్యం చెబుతున్నా నేను, మీలో సత్యం కనబడలా, నాకు పైకి కనిపించేది ఒకటైతే లోపల ఇంకోటి. అందుకనే దేవుడు ఎరిగి చెబుతున్నాడు. 1 బలహీనులము, 2 భక్తిహీనులము. 8వ వచనం, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. స్కానింగ్ చూసారా ఎంత చక్కగా చెబుతున్నాడు. మనల్ని స్కాన్ చేస్తున్నాడు ఆయన. స్కానింగ్ మిషన్ పేరు సత్యం. స్కానింగ్ మిషన్ లోపలికి మీరు ఎప్పుడైనా ఎంఆర్ఐ ఇలాంటివి తీసుకున్నాడు, ఒక మిషన్లోకి మనిషిని దోచేస్తారు. ఆ మిషనే మనం పడుకొని ఉంటే ఇలా తిప్పి అన్నీ చెప్తూ ఉంటుంది అన్నమాట. సత్యం మనల్ని స్కాన్ చేసి చెబుతుంది. ఈ ట్రూత్ అనబడిన మిషన్ మన జీవితాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. అందుచేతన సత్యాన్ని నమ్మాలి. చాలామంది సత్యాన్ని నమ్మరు, అసలు సత్యం దగ్గరికే రారు. ఎందుకు రారంటే మరి మన జీవితం మనకు తెలుస్తుంది కనుక. రండి డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తాను, డాక్టర్ గారు అన్ని టెస్ట్, ఎవరికా నాకేం జబ్బు లేదు, అక్కడ జబ్బు లేదు అంటున్నారు, ఒక పక్కన కుప్ప కూలిపోతున్నారు, మరి ఏంటో లోపల ఉన్నది కొంచెం కనుక్కుంటారండి డాక్టర్ గారు. లేదా బాగానే ఉన్నా నేను. ఎందుకని అక్కడికి వెళ్తే విషయం అంతా పట్టుబయలు అయిపోద్ది. అందుచేత చాలామంది సత్యం ద్వారా స్కానింగ్ రారు, కానీ సత్యం ఎప్పుడూ సత్యమే చెబుతుంది. అందుకోసమే యేసు ప్రభు సత్యమై ఉన్నాడు, ఆయన వాక్కు సత్యమై ఉంది. మనము బలహీనులము, భక్తిహీనులము, పాపులము. 10వ వచనం ఏమన్నా చూడండి, శత్రువులమై ఉండగా. సరే, ఇంకొక స్కానింగ్ రిపోర్ట్లు ఇంకోటి వచ్చింది, శత్రువులు అంట మనం. దేవుడు చేయమన్నది ఒకటైతే దేవునికి వ్యతిరేకంగా చేస్తున్న వాళ్ళం మనం. ఇలాంటి మన జీవితాలని మనకి చెప్పి మనల్ని బాగు చేయడానికి వచ్చినవాడు యేసయ్య. ఎందుకో తెలుసా, ఆయన సత్యవంతుడు గనుక ఈ లోకానికి వచ్చాడు. మీరు తెలుసుకోవాల్సిన విషయం, మనలో సత్యం లేదు. మనము పాపులము, మనము బలహీనులము, మనము శత్రువులము, మనము బలహీనులము, భక్తిహీనులము. మరి ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఒప్పుకోవాలి ఆ విషయాన్ని. ఎవడైతే అలా ఒప్పుకో, నిజమే ప్రభువా, నీ సత్యం చెప్పింది, నీ వాక్కు చెప్పింది, నేను బలహీనుణ్ణే, నేను ఒప్పుకుంటున్నాను అని అంటే, అప్పుడు ఆయన ఈ బలహీనతలను తొలగించి మనల్ని బలపరిచే దేవుడైన. అందుకొచ్చాడు ఆయన. నీ బలహీనతల్లో నిన్ను సరిచేయడానికి, నీ భక్తిహీనతలో హీనత తీసేసి భక్తిని పెంచడానికి, నీ పాపస్థితిలో నుండి పాపాన్ని తీసివేసి పరిశుద్ధుడిగా చేయడానికి యేసుక్రీస్తు లోకానికి అందుకే వచ్చాడు ఆయన. ఒకరోజు పిలాతు ముందు యేసు ప్రభు నిలబడ్డాడు. నిలబడితే పిలాతు అడిగాడు యేసు ప్రభుని. ఆ కోర్టులో అందరూ కూడా ప్రధాన యాజకులు, వీళ్ళు కుళ్ళుమూతలు అందరూ ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ యేసు ప్రభుని ఇలా తప్పుడోడు, ఇలా తప్పుడోడు, ఇలా తప్పుడోడు అని అంటున్నారు. యేసు ప్రభుని గురించి మాట్లాడుతూ పిలాతు ఇలా అడిగాడు, ఏంటయ్యా నీ గురించి ఇంత హడావిడి, ఎందుకు వీళ్ళంతా ఎలా చెబుతున్నారు? నేను ఎక్కడో పుర్గ్రియా ప్రాంతంలో ఉండేవాడిని, యెరూషలేములో పస్కా పండుగ జరుగుతుందని భద్రతా విషయమై నేను ముందొచ్చాను. వచ్చిన దగ్గర నుండి మొదలు నీ గురించి చెబుతున్నారు. అసలు నువ్వెవరో? నువ్వు రాజువా? ఎస్, నేను రాజునే అన్నాడు. ఏంటి, సీజర్ చచ్చిపోయాడు, వాళ్ళ కొడుకు పరిపాలన చేస్తున్నాడు, ఆయన్ని చంపడం రావడం, నువ్వు రాజు అవ్వాలని? కాదు, నా రాజ్యం వేరు, మీ రాజ్యం వేరు. మరి ఎందుకు వచ్చావు నువ్వు అని అడిగాడు గవర్నర్. రోమా సామ్రాజ్యంలో పిలాతు 5వ గవర్నర్ యేసు ప్రభువును అడుగుతున్నాడు, నువ్వు ఎందుకు వచ్చావు మరి? ఏం జవాబు చెప్పాడు? యోహానే రాశాడు. యోహాను సువార్త 18వ అధ్యాయం 37, 38 వచనాలు. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడుగగా యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం సత్యాన్ని గూర్చి సాక్ష్యం చెప్పడానికి నేను పుట్టి తిని, అందుకే నేను వచ్చి తిని. నేను వచ్చింది అందుకు రానా? ఎందుకు వచ్చాను? నేను సత్యాన్ని గురించి సాక్ష్యం చెప్పడానికి వచ్చాను. మీరు ఇప్పుడు అర్థమై ఉండాలి, యేసు ప్రభు సత్యంగా ఎందుకు వచ్చాడు, సత్యవాక్కు ఎందుకు చెబుతున్నాడు, సత్యమైన ఆత్మను మనలో ఎందుకు ఉంచాలనుకున్నాడు. మనం కూడా సత్యస్వరూపులంగా మార్చబడాలి, సత్యవంతులుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కనుకే దేవుడు సత్యవంతుడై ఉన్నాడు గనుక సత్యమూర్తి ఆయన.
తన మూర్తిమత్వం అంతా సత్యంతో కూడింది. ఆయన ఎక్కడ అబద్ధం ఆడలేదు, ఆయన నోట ఎప్పుడు కపటం లేదు. అందుకు ఆయన సత్యవంతుడిగా మనం నిర్ధారించాలి. ఒకరి కోసం ఒకరిని మోసం చేయలేదు, ఎవరి ఎదుట ఆయన అబద్ధం ఆడలేదు. ఆయన ఎలాంటి వాడు, సత్యవంతుడని లక్షణాలేంటి? హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. హెబ్రీ పత్రిక 7:26. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరకుండా ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినాడు. ఎందుకని ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడైన, నీతిమంతుడైన, ఆయనలో పాపం లేదు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని సవాల్ చేశాడు. ఈనాడు మన జీవితాల్లో ప్రభు ఎందుకు కోరుకుంటున్నాడు మనల్ని అంటే, మనల్ని కూడా సత్యవంతులుగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. అబద్ధమాడునప్పుడు వాడు సత్యవంతుడు కాడన్న విషయం అర్థమవుతుంది అని చెప్పాడు. వానిలో సత్యము లేదు అన్నాడు. మన పాపాలని మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగినవాడు. మన పాపాలు మనం ఒప్పుకోకపోతే ఆయన అబద్ధికుని చేసినాడు అవుతాడు. అంటే అర్థం ఆయన సత్యమే చెబుతున్నాడు. స్కానింగ్ తప్పు, అది అంత స్కానింగ్ తప్పు, మనం పాపులమేంటి అని అంటే, ఏమన్నా పాపం నువ్వేమన్నా చూడగలవేంటి? పాపాన్ని చూడలేం మనం. కడుపులో కణితుందండి, కణితి చూడగలం. ఎముక ఏదో ఇరిగిందండి, ఎక్స్రే తీసి చూడగలం. పేగుల్లో ఏదో అల్సర్ వచ్చిందండి, ఎండోస్కోప్ వేసి లోపలికే చూడగలం. ఏదో క్లాట్ అయిందండి, ఎంఆర్ఐ స్కాన్ తీసి చూడగలం. పాపం ఎవడు చూస్తాడు? ఎవడో చూడలేదు. కొండ అతుకవచ్చు, కొండ నెత్తగవచ్చు, లెక్క పెట్టవచ్చు చుక్కలెన్నో. కుండలను అతికించవచ్చు, కొండలను ఎత్తేయచ్చు, చుక్కలను కూడా లెక్క పెట్టవచ్చు. పాప చిత్త వృత్తి పరికించలేమురా కావ్యరస విచార కవి కుమారా. ఎంత చక్కగా చెప్పారు కవులు. కొండలను అతికించవచ్చు, కొండలను ఎత్తేయచ్చు, కానీ పాప చిత్త వృత్తి పరికించలేమురా. మన చిత్తములో ఉన్న పాప సంబంధమైన క్రియల్ని ఎవడో కనుక్కోలేడు. అందుకు దేవుడు రావాల్సి వచ్చింది. నేను మానసిక శాస్త్రం చదివాను, అందులోనే ఈ పరిశోధనలు అవి ఒక సైకాలజిస్ట్గా ఉన్నాను. నేనే చెబుతున్నా, ఎవడి మనసుని కనుగొనలేడు. ఒక సత్యం చెప్పనా మీకు? పెళ్ళై నాకు 20 సంవత్సరాలైంది, ఇప్పటి వరకు నా భార్య మనసే నాకు తెలియదు. సత్యం అది, ఎవరికీ తెలియదు. ఒకళ్ళు తెలుసు అని ఎవడన్నా అంటే అది అబద్ధమే. మరి ఎలా తెలుసుకుంటావండి నువ్వు? ఆమె చేసే పనులను బట్టి ఓహో ఈ కేటగిరీ అనమాట అని. సైకాలజీలో కొన్ని కేటగిరీలు ఉంటాయి అనమాట. ఆ కేటగిరీ అని కొంతకాలం అనుకున్నాడు. కాదు మళ్ళీ ఈ కేటగిరీ. ఇప్పటికి ఏ కేటగిరీ తెలీదు. ఎలా తెలుస్తుందండి? మనం ఏమన్నా దేవుడుమా? దేవుడు ఒక్కడే సత్యం ఎరిగినవాడు, దేవుడు ఒక్కడే లోపలికి చూసేవాడు. ఆ రోజుల్లో అపోస్తలులు ఏమని ప్రార్థన చేసేవారో తెలుసా? అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 24వ వచనం. అపోస్తల కార్యములు 1:24. వారు ఇట్లని ప్రార్థన చేసిరి. ఏమని? అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా. అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా. అంటే ఇజ్రాయెల్ దేశం వాళ్ళేనా ఆయన ఎరిగింది? యూదులు ఒక్కళ్ళేనా ఆయన ఎరిగింది? కాదు, అందరి హృదయములను ఎరిగున్న దేవా. అందుచేత ఆయన హృదయాలు ఎరిగి మాట్లాడతాడు. మనం అలా తెలిసి మాట్లాడడం, నేను నమ్మాను, మోసపోయాను, ఇలా అనుకున్నాను, ఇలా జరిగింది అని తర్వాత ఏడుతుంటాం మనం. ఎందుకని? హృదయాలు మనకు తెలియదు. ఎందుకంటే మన హృదయాలలో దాగి ఉన్న అసత్యం, మన హృదయాల్లో దాగి ఉన్న భక్తిహీనత, మన హృదయాల్లో దాగి ఉన్న పాపం, దీన్ని అసలు ఎవడు గుర్తించలేడు. అందుకోసం యేసయ్య వచ్చాను, ఇదిగో మీకు సత్యం చెబుతున్నాను రా. ఎందుకంటే ఆయన సత్యవంతుడైన దేవుడు, మన హృదయాలను ఎరిగి ఉన్న దేవుడైన కనుక మర్యాదగా నమ్మాలి ఆయన చెప్పింది. ఇక నమ్మను అంటే నమ్మనోడికి ఇంకేంటి చెప్పేది కదా. ఎవడైతే డాక్టర్ చెప్పేది స్కానింగ్ ప్రకారం చెబుతుంటారు. ఏమండి మీకు స్కానింగ్ రిపోర్ట్ వచ్చిందండి, ఏదో 4 రాళ్ళు వెనకేసుకోమంటే కిడ్నీలో వేసుకుంటారంటండి రాళ్ళు. ఇదిగో చూడండి, ఇక్కడ నుండి మీరు ములక్కాళ్ళ తినకూడదు, ఇక్కడ నుండి టమాటాలు తినకూడదు అని చెబుతాడు డాక్టర్. చూపెడుతున్నాడుగా అక్కడ స్కానింగ్లో, కిడ్నీలో రాళ్ళు కనపడుతున్నాయిగా అక్కడ. ఇంక నమ్మేదేంటి నువ్వు కదా? నమ్మినా సత్యమే, నమ్మకపోయినా
సత్యమే కదా, రుజువులతో కూడింది సత్యం. కనుక ఇప్పుడు డాక్టర్ చెప్పిన సత్యాన్ని నువ్వు నమ్మితే జాగ్రత్త పడతావు. నెక్స్ట్ నుండి ములక్కాయలు తెల్లమేక అమ్మా షుగర్ ఉందని తెలియక నువ్వేంటి అట్టిపళ్ళు 3-4 లాగిచ్చేస్తున్నావు చక్కెరకెళ్ళి. ఇదిగో చూడు ఎలా పెరిగిపోయింది, 370 దగ్గర పడిందేక. ఇక తినకూడదు అలాగా. అవసరమైతే షుగర్ వాళ్ళ కోసం స్పెషల్ సీట్లు వచ్చినాయి ఎక్కడ మండపేటలో, స్పెషల్ సీట్లు అవి తెచ్చుకో అని చెబుతుంటారు. కరెక్టే, అర్థమైందా? సత్యం తెలిస్తే ప్రవర్తనలో మార్పు వస్తుంది. సత్యం తెలిస్తే ఇక అక్కడ నుండి మన ప్రవర్తనలో మార్పు. ఇచ్చేటప్పుడు కూడా భార్య ఇవ్వకండి ఆయనకి ఇవ్వకండి. ఎక్కడ ఇంటికి వెళ్ళిన వెంటనే అమ్మ మీ అన్నయ్య గారికి షుగర్ లెస్, నాకు షుగర్ నెస్, కనుక నాకు షుగర్ ఉన్నది ఆయనకి లెస్ ముందే చెప్పేస్తున్నారు. ఎందుకని? ప్రవర్తనలో మార్పు వచ్చింది, సత్యం తెలిసిందే. సత్యం తెలియాలంటే దేవుడు రావాలి. ఆమె నన్ను అందరూ, ఆయన రాకపోతే సత్యం మనకే తెలియదు. ఆయన వాక్కు సత్యం. అందుకని మాటికి నేను సత్యమే చెబుతున్నా అని అనేవాడు ఆయన. అందుకని యోహాను ఆయనతో పాటు తిరిగి చెబుతున్నాడు, ఇదిగో మనము అబద్ధం ఆడుతుంటే దేవుణ్ణి అబద్ధికుని చేసినోడు కింద అవుతున్నాం మనం. ఎందుకంటే ఆయన ఎప్పుడు సత్యమే చెబుతాడు. చూడండి ఏమని అన్నాడు అక్కడ, ఆయనతో కూడా నడిచి సహవాసం గలవారమని చెప్పుకొని చీకట్లో నడుస్తుంటే చెప్పుకునేది ఒకటే, చేసేది ఒకటే. చెప్పుకుంటున్నారంటే ఇగో మేము వెలుగులోనే నడుస్తున్నాం అని అంటున్నారంట, కానీ చీకటి బుద్ధులు పోలేదంట. ఇంకా చాలామందికి అలాంటి బుద్ధులు పోవు అంటే వాళ్ళు లోపల ఇంకా అసత్యం దాగుంది. ఈ విషయం సత్యం వాళ్ళలో లేదు అన్న విషయం చెబుతున్నాడు. అంతేకాదు మనము పాపము లేని వారమని చెప్పుకునే మనలను మనమే మోసపుచ్చుకున్న వారం అవుతాం. మరియు మనలో సత్యం ఉన్నదో అది తెలుసుకోండి. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు ఎరుగుండండి. ముందు మొట్టమొదటి అధ్యాయం నిరూపిస్తుంది ఏంటో తెలుసా? మనలో సత్యం లేదు, మనలో పాపం దాగి ఉంది, మనలో వేషధారణ దాగి ఉంది. మరి యేసు ప్రభు ఈ లోకానికి అందుకే వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చి ఏమి 2వ అధ్యాయానికి రండి. 2వ అధ్యాయం 8వ వచనం. మరియు కొత్త ఆజ్ఞను మీకు రాయిచున్నాను, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది. కనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. ఇదిగో సత్యమైన వెలుగు వచ్చింది. ఓహో, ఆ సత్యమైన వెలుగు ఎవరో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. సత్యమైన వెలుగు. ఒకసారి మేము కారు మీద వెళుతుంటే దూరం నుండి ట్యూబ్లైట్లన్నీ నడిచి వస్తున్నాయి. ట్యూబ్లైట్లు నడిచి రావటం ఏంటి అన్నాను డ్రైవర్తో. నిజమే సార్, ట్యూబ్లైట్లే అన్నీ ఇలా నడుచుకుంటూ వచ్చేస్తున్నాయి అన్నమాట. ఏంటిది ఇలాగ వచ్చేస్తున్నాయి అనుకున్నాం. ఏమీ లేదు అక్కడ. బ్యాండ్ మేళం వాయించే వాళ్ళు ఒక్కొక్క ట్యూబ్లైట్ కట్టుకున్నాడు వెనకాల. ముందే డ్రమ్ములు కొడుతున్నారు, వెనకాల ట్యూబ్లైట్ అడిగి వెనకాల ఆ వెనకొస్తున్న వాళ్ళకన్నీ ట్యూబ్లైట్లు వెళ్తున్నట్టే కనపడుతున్నాం మనకి. కొద్దిసేపటికి ఏమవుద్ది, లైట్లు ఆరిపోతాయి కదా, బ్యాటరీ అయిన వెంటనే, కనెక్షన్ తీసేసిన వెంటనే. ఈ లోకంలో చాలా వెలుగులు చూస్తున్నాం. ఇక్కడ అంటాడు యోహాను, ఇది సత్యమైన వెలుగు, నిజమైన వెలుగు. ఓహో, ఏ వెలుగు చెప్పండి? నిజమైన వెలుగు. పేతురు అంటాడు, ఇదిగో ఆయన నేను చీకట్లో ఉన్నాను, యేసుప్రభు వచ్చి నన్ను పిలిచాడు. లోకం అనే చీకటి, అజ్ఞానం అనే చీకటి, పాపం అనే చీకటి, 11 నిర్వచనాలు ఉన్నాయి బైబిల్లో. పాతాళానికి సంబంధించిన చీకటి, నరకానికి సంబంధించిన చీకటి, సాతానుకు సంబంధించిన చీకటి, సాతాను యొక్క క్రియలకు సంబంధించిన చీకటి, భక్తిహీనత అనబడిన చీకటి, ఇలాగా చాలా నిర్వచనాలు ఉన్నాయి. ఆ చీకటిలో నుండి పిలిచాడు నన్ను వెలుగులోకి, సత్యమైన వెలుగు అని యోహాను అన్నాడు. పేతురు ఏమన్నాడు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగు. ఏ వెలుగండి ఇది? ఆశ్చర్యకరమైన వెలుగు. కనుక ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయని నిమిత్తము ఏర్పరచబడిన వంశం అవుతారు మీరు, రాజులైన యాజక సమూహం అవుతారు మీరు, పరిశుద్ధ జనం అవుతారు మీరు, దేవుని సొత్తైన ప్రజలు అవుతారు మీరు. ఎప్పుడు వెలుగులోకి వస్తే, అందుకు సత్యమైన వెలుగు వచ్చింది. ఏది సత్యమో ఏది అసత్యమో మీరు తెలుసుకోగలగాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకోసమే పరిశోధించాలి ఆ విషయాల్ని, పరిశీలించాలి ఆ విషయాన్ని. ఇదిగోండి మనకి దేవుడు చక్కని బుర్ర పెట్టాడు.
ఈ బుర్రలో అంతరంగాలు అని ఉంటాయి. అంతరంగాలు ఏంటో తెలుసా? ఆలోచించడం, వివేచించడం, విశ్లేషించడం, పరిశీలించడం, పరిశోధించడం, నడవడం, మనం గుర్తించడం, న్యాయం తీర్చడం, కారణాలను వెతకటం, ఇవన్నీ కూడా మన లోపల ఉన్న అంతరంగాలు. నా అంతరంగంలోని సమస్తమా అన్నాడు. అందుకే దావీదు మాట్లాడుతూ, మనం కూడా ఏదైనా కొనాలనుకోండి, ఏం కొనాలి అని అనేది మనం అక్కడికి వెళ్ళి ఇచ్చేయి అని అనం. మనం బెండకాయలు 2 కేజీలు ఇచ్చేసేయి అని అనం. చాలా జాగ్రత్తగా ఆలోచించి ఎంత కావాలి, విశ్లేషించి ఏమేం కాయలో అట్లా పరిశీలించి నొక్కి పైన ఇలాగని తొడుములు వాళ్ళలో నొక్కి ఇవన్నీ ఏంటి మన అంతరంగాలు పనిచేస్తున్నాయి అనమాట. 3 రోజులకైతే 2 కేజీలు అవసరం లేదా, మళ్ళీ కారణాలు వెతికి ఇవన్నీ అనమాట మన అంతరంగాలు పనిచేస్తున్నాయి అనమాట. ఆలోచిస్తున్నాం, వివేచిస్తున్నాం, విశ్లేషిస్తున్నాం, పరిశీలిస్తున్నాం, పరిశోధిస్తున్నాం, అన్వయిస్తున్నాం. మనకి పిన్నోళ్ళకి కూడా ఇస్తే మంచిది కదా, 2 రూపాయలు తక్కువ ఉంది కదా, అలా కూడా ఆలోచిస్తున్నాం. కారణాంశాలను కూడా మనం ఆలోచిస్తున్నాం, విశ్లేషిస్తున్నాం, అన్వయించుకుంటున్నాం, మనకి కారణాలు చెబుతున్నాం, న్యాయంగా ఆలోచిస్తున్నాం. న్యాయంగా మనకి ఎన్ని కావాలి? 4 కదా, 1 కిలో సరిపోతేలే పూటకే. అలాగా అన్నీ ఆలోచించి కొంటున్నాం. బ్రెయిన్ని మనం వెళ్ళి గుడ్డెద్దెల్లి చేలో పడిపోదు, అలా పడిపోం మనం. అది పడిందంటే అర్థమైంది అది గుడ్డిది కనుక. మనం గుడ్డోళ్ళం కాదు, మన మనస్సు వివేచనాత్మకంగా పనిచేయాలి. అందుకే దేవుడు అంటాడు, ఆశ్చర్యకరమైన వెలుగులోకి నన్ను పిలిచాడు దేవుడు అని అంటాడు పేతురు. కనుక ఆశ్చర్యకరమైన వెలుగు, అందుకనే సత్యమైన వెలుగు అని చెబుతాడు ఇక్కడ యోహాను. ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తే. ఆయనలో సత్యం ఉంది, అందుకనే ఆ సత్యం వెలుగులా ప్రవహిస్తుంది. ఒక విషయం చెప్పనా? యేసు ప్రభు మాటల్లో తప్పులు పట్టుకోవటానికి ఆ రోజుల్లో యేసు ప్రభు చుట్టూరు కూడా జోరీగల్లాగా తిరుగుతుండేవాళ్ళు. యూదుల్లోనే ఒక తెగ పరిచయలు అంటారు వాళ్ళు ఒకరోజు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏమన్నారో చూడండి ఒకసారి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 22:16 ఏమనుందో చదవాలి. అక్కడ బోధకుడా నీవు సత్యవంతుడివై ఉండి. చూసారు ఎంత చక్కగా చెబుతున్నారు పరిచయలు వచ్చి యేసు ప్రభుతో. బోధకుడా నీవు సత్యవంతుడివై ఉండి దేవుని మార్గాన్ని సత్యముగా బోధించుచున్నావనియు నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు ఎవరిని కూడా లక్ష్య పెట్టవనియు మొహమాటం కూడా లేనివాడవనియు ఎరుగుదుము. అది యేసు ప్రభువులో ఉన్న సత్య విషయాలు ఎంత చక్కగా చెబుతున్నారు వాళ్ళు. బోధకుడా నువ్వు సత్యవంతుడు అయ్యుండి దేవుని మార్గాన్ని సత్యంగా బోధిస్తున్నావు అంటే ఎక్కడ కలిపి చేరపట్ల సత్యమైన వాక్కు వేసేది. అంతేకాదు ఇక్కడ అంటాడు ఎవరిని లక్ష్య పెట్టవని అంటే అర్థం. కొంతమంది పెద్దోళ్ళు వచ్చినప్పుడు ఆ మాట అనరు. రేపు సంఘ పెద్ద బాధపడతాడురా, నువ్వు ఆ మాట అనకుండా ఉంటేనే మంచిది అసలు అనని సత్యాన్ని చెప్పేటప్పుడు మొహమాట పడతారు కొంతమందిని లక్ష్య పెట్టి వాళ్ళు బాధపడతారనే విషయంలో మనుషుల్ని బట్టి మాట్లాడతారు. సత్యం అలా కాదు, మొహమాటం ఉండదు సత్యానికి. యేసు ప్రభు సత్యవంతుడు కనుక ఆయనకు కూడా మొహమాటం లేదు. నిర్మోహమాటంగా డైరెక్ట్గా సమరయ స్త్రీతో ఏమన్నాడు, అమ్మా ఇప్పుడు 5 కొంపలకి ఎసరెట్టావు, ఇప్పుడు 6వ కొంపకి అగ్గిపెట్టి రెడీ చేసావు, డైరెక్ట్గా అన్నాడు. ఆయనకు మొహమాటం ఏంటి? పేతురుని చూసామన్నాడు, సాతానా వెనక్కెళ్ళు అన్నాడు. ఆయనకు మొహమాటం ఏంటే? సత్యవంతుడైన దేవునిలో మొహమాటం లేదు, నిర్మోహమాటంగా. సీమోను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? డైరెక్ట్గా చెప్పాడు. డైరెక్ట్ అసలు. మార్తా నువ్వు పనులు ఎక్కువ పెట్టుకొని తొందరపడుతుంది తప్ప అవసరమైనది ఒక్కటే, అది మరీ ఏర్పాటు చేసుకుంది. ఆయనకు మొహమాటం ఏంటి? సున్నం కొట్టిన సమాధులారా అన్నాడు డైరెక్ట్గా. సున్నం కొట్టిన సమాధులు అంటే ఎస్ట్రక చూడాలా, సమాధులు రంగులేసి క్యాండిల్స్ పెట్టి ఆ ఒక్కరోజే పూలతో ఎంత అలంకరింపబడి ఉంటుందో, ఆదివారం నాడు కూడా అలా అలంకరించుకుంటే సరిపోదక్కడ. సున్నం కొట్టిన సమాధులారా అని డైరెక్ట్ చెప్పేశాడు అక్కడ. కనుక ఆయనకు మొహమాటం అంటే భక్తి లేదు, శక్తి లేదు, లోపల సత్యం లేదు. అందుకోసం నేరుగా డైరెక్ట్గా ఆయన అలా మాట్లాడగలిగాడు. అందుచేత ఆయన సత్యమైన వెలుగు. చెప్పండి, ఎలాంటి వెలుగు? సత్యమైన వెలుగు, ఆశ్చర్యకరమైన వెలుగు. ఆశ్చర్యకరమైన వెలుగు అంటే ఒక విషయం చెప్పాలి. మా ఇంటి పక్కన కరెంటు తీగలకి కొబ్బరి మట్టలు అడ్డు తగులుతున్నాయని చెప్పి కొంచెం వాటిని కొట్టేంటి అబ్బాయి, కరెంటు వాళ్ళు వచ్చి చెప్పారు కొంచెం వాటిని తీసేయండి అన్నా నేను.
మా వాళ్ళు నరికేటప్పుడు కొంచెం అజాగ్రత్తగా నరికారు. వెంటనే ఒక కొబ్బరి మట్ట కరెంటు తీగల రెండింటి మీద అలా పడింది. వెంటనే డామ్ అని మాకు దగ్గరలో ఉన్న ట్రాన్స్ఫారం పేలింది. మామూలుగా పేలటం కాదు, మీరు నమ్మరో, ఆశ్చర్యకరమైన వెలుగు చూశారు. మామూలు వెలుగు కాదు, అస్సలకి కళ్ళు బిరుమిట్లు గొలిపే పెద్ద వెలుగు. అక్కడి నుంచి జూయమని అలాగా, అయ్యి బాబు ఆశ్చర్యకరమైన వెలుగు అని అనుకున్నాను. అనుకొని ఇంటి లోపలికి వెళ్తే మా ఫ్రిడ్జ్ కాలిపోయి ఉంది, మా ఏసీ మాడిపోయి ఉంది, పెట్టిన ఛార్జర్లన్నీ పేలిపోయి ఉన్నాయి, నా కంప్యూటర్ మాడిపోయింది, ఒక్క టీవీయే కనెక్షన్ పెట్టలేదు తప్ప వాషింగ్ మిషన్ మాడిపోయింది, వాటర్ ఫిల్టర్ మాడిపోయింది. బాగు చేసుకోవటాని కోసం 85,000 అయింది. ఆశ్చర్యకరమైన వెలుగు కొంప ఆరిపేసింది. ఈ భౌతిక పరంగా మీరు అనుకుంటున్న వెలుగులు మన కొంపలు ఆరిపోతాయి, కానీ ఇది అలా కాదు, బతుకుని వెలిగించే వెలుగు ఇది. ఆశ్చర్యకరమైన అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంచలశలాకయా. అజ్ఞాన తిమిరంధకారంలో ఉన్నాము నాయన, మాకు విజ్ఞానం అనబడిన వెలుగును ప్రసాదించు నాయనా అని చెప్పుకుంటూ వస్తున్నాం మనం. అజ్ఞానం అనబడిన చీకటి కనుక, అజ్ఞానం అనబడిన చీకటి. చదువుతారన్నమాట 82వ కీర్తన 5వ చరణం. 82:5. నా జనులకు తెలివి లేదు, నా జనులకు తెలివి లేదు, నా జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు. అసలు గ్రహించట్లేదు, వాళ్ళు అంధకారములో చీకట్లోనే తిరుగుతున్నారంట, అటు ఇటు. తిరుగులాడుదు. అదేంటండి చీకట్లో తిరగటం అంటే? కరెంటు బుడ్లు లేవా, కిరసనాల బల్బులు కూడా లేవా ఆ రోజుల్లో? చీకటి అంటే అది కదా, అజ్ఞానం. అజ్ఞానం అనబడిన చీకటిలో తిరుగుతూ ఉన్నారు. అందుకేసే వచ్చాడు, వెలుగుగా వచ్చాడు, సత్యమైన వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. మనం పాప అంధకారములో, మరణ అంధకారములో, అజ్ఞాన అంధకారంలో మనం బతుకుతున్నామంట. చూసారా అంధకారాన్ని ఎలా పోల్చారో? పాపాంధకారం, మరణాంధకారం, అజ్ఞాన అంధకారం మన జీవితాల్లో ఉన్నప్పుడు దేవుడి లోకానికి వచ్చాడు. అందుకని ఆ రోజు యేసుప్రభు వచ్చేటప్పుడు కూడా ఆ పదం చెప్పబడింది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. మత్తయి సువార్త 4:16. అక్కడ జబూలూను దేశము, నఫ్తాలి దేశము, యొర్దాను ఆవలనున్న సముద్ర తీరమున కూర్చొని ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూసిరి. ఉందండి ఆ పదం చూడండి, చదవండి మాస్టర్. జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, యొర్దాను ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయ చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూసి. చీకట్లో కూర్చుంటాం ఏంటంటే? చీకట్లో కూర్చుంటాం ఏంటి? ఆలోచించండి. పాపములో ఉన్నారు ప్రజలు, అజ్ఞానంలో ఉన్నారు ప్రజలు, మరణాంధకారంలో ఉన్నారు ప్రజలు. వారిని వెలిగించడానికి సత్యమైన వెలుగు వచ్చింది. యోహాను ఎంత చక్కగా పరిచయం చేస్తున్నాడు. ఇదిగో ఆ సత్యాన్ని గురించే నేను చెప్పాలని అనుకుంటున్నా. ఆయన సత్యాన్ని స్థాపించడానికి వచ్చాడు, సత్యాన్ని గురించి చెప్పడానికి వచ్చాడు. రైట్, ఆ సత్యాన్ని మనం ఎరుగున్నామా? ఆ సత్యాన్ని మనం తెలుసుకున్నామా? ఆయన ద్వారా సత్యాన్ని మనము అనుసరించగలుగుతున్నామా? ప్రశ్నిస్తున్నాడు అక్కడ. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయానికి రండి. 3వ అధ్యాయానికి రండి. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం. మొదటి అధ్యాయం మనలో సత్యం లేదు అని తెలియచెప్పింది. 2వ అధ్యాయం మనలో సత్యం లేదు కనుక సత్యమైన వెలుగు ఈ లోకానికి వచ్చాడు అని గుర్తు చేశాడు యోహాను. ఇక 2వ అధ్యాయంలోనే ఇంకొక వచనాన్ని మనం చూద్దాం. 21లో, మీరు సత్యం ఎరగని వారైనందున వ్రాయలేదు, మీరు దానిని ఎరిగి ఉన్నందున, మీరు దానిని ఎరిగి ఉన్నందున ఏ అబద్ధమును అబద్ధం కూడా సత్య సంబంధమైంది కాదని ఎరుగున్నాడు. ఓహో, అంటే సత్యాన్ని ఎరుగున్నారంట. ఓహో, ముందు సత్యం ఈ లోపలికి వచ్చింది అని చెప్పాడు. ఇక్కడ అంటాడు ఈ 2వ అధ్యాయం 18వ ఈ వచనంలో, 21వ వచనంలో, మీరు సత్యాన్ని ఎరుగున్నారు. మీరు ఎరుగున్నారా? యేసు ప్రభు సత్యమై ఉన్నాడన్న సంగతి ఎరుగున్నారా? పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు మాట్లాడుతుంటే ముందు ఆలోచించింది. సమరయ స్త్రీ యేసు ప్రభుని ఒక శత్రువు అనుకుంది. ఎందుకలా అనుకుందంటే ఆ రోజుల్లో యూదులకిను వాళ్ళకి కొంచెం ధర్మశాస్త్ర సంబంధమైన నియమ నిబంధనలతో చిన్న తేడా వచ్చింది. అర్థం అవడానికి చెప్తాను వినండి. అందరూ యూదులే,
గలిలయలోనూ యూదులున్నారు, యోదయలోనూ యూదులున్నారు, సమరయలోనూ యూదులున్నారు. అయితే ఈ సమరయ మీదికి అషూరీలు అనబడిన వాళ్ళు వచ్చి దండెత్తి అక్కడ టెంట్లేసి ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని అక్కడున్న వాళ్ళతో పెళ్ళిళ్ళు కూడా చేసేసుకున్నారు. చేసేసుకోవడం ద్వారా సంకర జాతి పుట్టింది. యూదుల్నే పెళ్లి చేసుకోవాలి, బయట వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు. అలా బయట వాళ్ళని పెళ్లి చేసుకున్నందుకు ఈ యోదయలో ఉన్నవాళ్ళు మా చర్చికి రావద్దు మీరు అని యెరూషలేములో ఉన్న మందిరానికి రానివ్వకుండా ఆపేశారు. అంతేకాదు వాళ్ళని అంటరానోళ్ళుగా తోసేశారు, ఒక అన్యులుగా. ఇంకో విచారకరమైన విషయం ఏంటంటే మోషే రాసిన 5 కాండాలు తప్ప ఒక్క ప్రవక్త గ్రంథం కూడా సమరయులకు తెలియదు. ఒక్క ప్రవక్త గ్రంథం కూడా వాళ్ళకి తెలియదు అసలు. అంటే ప్రవక్తల గ్రంథాన్ని ఒక్కటి కూడా సమరయ్యకి వెళ్లకుండా జాగ్రత్త పడ్డారు. నిర్దేవులుగా బతికారు వాళ్ళు యూదులే కానీ అన్యులు పెళ్లి చేసుకోవటం వలన సంకర జాతి అయిపోవటం వలన అన్యులుగా పరిగణించేశారు వాళ్ళని. అలాంటిది రాకపోకలు కూడా లేవు. ఏ యూదుడు కూడా సమరయ్య వెళ్ళడు. ఇలా కాదనుకొని ఆ సమరయ్యలు ఒక మందిరం కట్టుకుందామని ప్లాన్ చేశారు. వాళ్ళు మందిరం కట్టుకుంటుంటే రాత్రి వెళ్ళి యూదులందరూ ఆ మందిరాన్ని కూల్చేశారు. ఇలా కాదు, మనం యాజకుడిని, యూదులు తోసేసిన సన్బలెట్ అనేవాడిని మనం యాజకుడిగా పెట్టుకుందాం అని సన్బలెట్ అనేవాడిని యాజకుడిగా పెట్టుకుంటే తరిమి కొట్టారాన్ని. వాళ్ళకి యాజకుడు లేడు, మందిరము లేదు. అలాంటి ప్రజల దగ్గరికి యేసయ్య వెళ్ళాడు, సత్యం చెప్పడానికి వెళ్ళాడు. వెళ్ళాల్సి వచ్చింది ఆయన, ఎందుకని సత్యవంతుడు కనుక. ఆ మాటలు చదువుతారా? యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి గనుక వెళ్ళవలసి వచ్చిందంట. ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అని సత్యం చెప్పాలి వాళ్ళకి. తానెవరో చెప్పాలి. సత్యమైన వెలుగు తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. అందుకనే యేసు ప్రభు మాటికి నేనే అనే పదం వాడేవాడు. నేనే అనే పదం సహజంగా ఎవరో వాడరు, దేవుడు తప్ప. ఆ రోజుల్లో కూడా తెలిసి వాళ్ళకే నేనే అనే పదం ఎవ్వరూ వాడరు. ఈయన వాడుతున్నాడు ఏంటి అని ఆశ్చర్యపడిపోయేవాళ్ళు ఆ రోజుల్లో. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేనే ద్వారం, నేనే అల్ఫా, నేనే ఒమేగా, నిత్య జీవానికి తీసుకెళ్ళేది నేనే అని తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటూ ఉండేవాడు. అంతెందుకు, యేసు ప్రభువుని పట్టుకోవటానికి వచ్చారు, అరెస్ట్ చేయడానికి. ఆ తోటలో అందరూ ఒకే రకంగా కనపడుతున్నారు. చీకటి పడిపోయింది కదా, అందరూ అంగీల్లోనే ఉన్నారు. ఎవరో యేసు ప్రభు తెలియదు. యేసు ప్రభు వాళ్ళని అడిగాడు, పోలీసుల్ని. ఏంటి ఆ సైనికులను అడిగాడు, ఎవరిని ఎత్తుతున్నారు అన్నాడు. వెంటనే వాళ్ళు అన్నారు, నజరేయుడైన యేసుని అన్నారు. వెంటనే యేసు ప్రభు అన్నాడు తెలుసా, నేనే అన్నాడు. అక్కడ రాయబడింది, యోహానే రాశాడు ఆ విషయం. యోహాను సువార్త 18వ అధ్యాయం 5వ వచనం. వెంటనే సైనికులు బోర్ల పడిరే. ఓహో, బోర్ల పడ్డారంటండి. ఎందుకు పడిపోయారు వాళ్ళు? బాబోయ్, నేనే అన్నవాడు దేవుడే, ఈయన దేవుడా అనని భయపడిపోయి బోర్ల పడ్డారు. మీరు ఆలోచించండి, తన్ను తాను ప్రత్యక్షపరుచుకోవటానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. మోజేస్తో అన్నాడు, మోజేస్ ఇదిగో నిన్ను ప్రజల దగ్గర పంపుతానంటే మోజేస్ అడిగాడు, ప్రభువా నీ పేరేంటో చెప్పు, వాళ్ళకి చెబుతాను అన్నాడు. దేవుడు అప్పుడు గుణాత్మకమైన తన విషయాలు చెప్పాడు. ఇదిగో యావే, యెహోవా అని చెప్పు అన్నాడు. ఏంటి దాని అర్థం? 4 అర్థాలు ఉన్నాయి ఆ ఒక్క పదంలో. 4 అర్థాల్లో మొట్టమొదటిది సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ వన్, తనకు తానుగా ఉండేవాడు. దేవుడు అంటే తనకు తానుగానే ఉంటాడు. రెండవది నెవర్ చేంజింగ్ వన్, మార్పు లేనివాడు. మూడవది ఎవర్ లాస్టింగ్ వన్, చావు లేనివాడు. 4వది ద రివెంటింగ్ వన్, తన్ను తాను ప్రత్యక్షపరుచుకునేవాడు. దేవుడు అంటే తనకు తానుగా ఉండాలి, మార్పు లేకుండా ఉండాలి, చావు లేకుండా ఉండాలి. అంటే భూమి పుట్టక ముందు నుండి అనాది నుండి నేటి వరకు ఉండాలి. మధ్యలో వచ్చినవాడు కాదు దేవుడు అంటే. మధ్యలో మారుతూ ఉండేవాడు కాదు దేవుడు అంటే. కనుక అలాంటి దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరచుకోవడానికి నేనే. అందుకోసమే సమరయ్య కూడా వెళ్ళాడు. సమరయ్య వెళితే ఆయన మెస్సియా అని తెలీదు ఆమెకే.
తెలియక యేసుప్రభు దగ్గరకు వచ్చి అడిగాడు, అమ్మా మంచినీళ్ళు ఇస్తావా అని అడిగాడు. నాకు దాహానికి అని అడిగాడు. ఆమె ఒకసారి చూసి, అమ్మా యూదుడు ఇక్కడికి ఎలా వచ్చాడు? కడుపు రగిలిపోయింది ఆమెకి. మామూలు సంభాషణ కాదు అక్కడ జరిగింది, కడుపు రగిలిపోయిన సంభాషణ. మీరు మమ్మల్ని దేవాలయాలు కూల్చేసిన వాళ్ళు, మీరు మాకు కనీసం ప్రవక్తల గ్రంథాలు కూడా చేర్చనివ్వకుండా ఉన్నవాళ్ళు, మందిరాల్లోకి రానివ్వకుండా ఆపేసిన వాళ్ళు, సాంప్రదాయ ఆచారాల్లో పాలు లేకుండా చేసిన వాళ్ళు, ఇప్పుడు చచ్చిపోతామని నీళ్ళు అడగటానికి వచ్చావా అందే. అసలు ఆమె వెర్షన్ అది. మంచినీళ్ళు అడుగుతున్నట్టు చచ్చిపోతామని అడుగుతున్నావా నువ్వు అని అడిగి. అప్పుడు యేసుప్రభు అన్నాడు ఒక చక్కని పదం, నేనెవరో తెలిస్తే నువ్వు నన్ను అడుగుతావమ్మా అన్నాడు. 10వ వచనం చూడండి, 4:10 యోహాను సువార్త. సత్యాన్ని చెప్తున్నాడు ఇప్పుడు ఆవిడికి. సత్యం తెలియాలి చాలామందికి. అందుకు యేసు, ఆయన్ని ద్వేషిస్తున్నారు చాలామంది, ఆయన్ని చాలా అసహ్యంగా మాట్లాడుకుంటున్నారు, పనికిమాలిన పుస్తకాలు రాస్తున్నారు. వాళ్ళకి అవగాహన కలగల యేసుప్రభు ఎందుకు వచ్చాడు. ఆయన ఎవరిని మోసం చేయను, ఆయన చేతులు ఏ ఆయుధం లేదు, ఎవరిని చంపలేదు. ఆయన సత్యం చెప్పడానికి వచ్చాడు, సత్యము ద్వారా మనల్ని స్వతంత్రులు చేయడానికి వచ్చాడు. అందుకని యేసుప్రభు అన్నాడు, మా నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అడుగుతున్నవాడెవడో అది ఎరుగుంటే నీవు ఆయనను అడుగుదువు. నేను ఎవరో తెలిస్తే నువ్వే నన్ను అడుగుతావమ్మా. ఆయన సంగతి తెలుసా, సమరయులు నీళ్ళని దేవుడి వరం అని పిలుస్తారు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఇక్కడ మీరు గమనించాలి, దేవుని వరం రా నీళ్ళు అని అంటారు. ఇప్పుడు దేవుని వరం అన్న దగ్గర నీళ్లు పెట్టి చదవండి, నేను చదువుతున్నాను చూడండి. 10వ వచనంలో ఉంది, నువ్వు దేవుని వరమును అన్నాడు. దాని అర్థం దేవుడి వరం అంటే నీళ్ళు. ఇప్పుడు అంటాడు చూడండి, దేవుని వరం అన్న దగ్గర నీళ్లు పెట్టి చదవండి. అందుకు యేసు, నీవు నీళ్ళని నాకు దాహానికిమ్మని అడుగుతున్నాడు కదా వచ్చినాడు, నేనే నీళ్లు నాకు దాహానికి అని అడుగుతున్నాను కదా, నేనెవరో తెలిస్తే నువ్వు నన్ను అడుగుతావు ఆ నీళ్లు అన్నాడు. అది దాని అర్థం, అసలు అర్థం. అది స్టడీ చేస్తే మనకు అర్థం అవుద్ది, మూలప్రతి చదివితే అక్కడున్న సాంప్రదాయాలు మనకు అర్థం అయితే అప్పుడు అర్థం అవుద్ది. కనుక నువ్వు నీళ్లను అడుగుతున్నావు కదా, నేనెవరో తెలుసుకో, నేను అడుగుతున్నవాడు ఎవడో తెలుసుకోన్నాడు. అయినా ఆమెకు అర్థం కాల. శత్రువు అనుకున్న ఆవిడ కొంచెం మారింది, కొంచెం మారి అయ్యా అంది. అయ్యా, చూసారా, అయ్యా. ఈ పదం సహజంగా గౌరవార్థంగా. శత్రువు అనుకుంది ఫస్ట్, తర్వాత ఒక మంచోడే. అయ్యా, ఈయన ఎవరో మంచోళ్ళలాగా ఉన్నాడు. యూదులు మంచోళ్ళు ఉండరు అసలు, సమరయులు ఎడల వాళ్ళ ఎడల ఎవడో మంచోడుగా మంచిగా వ్యవహరించాలి. ఎవరికా అపవిత్రాల, నువ్వు నాకు కనబడ్డావు అలా అంటారు అనమాట. వాళ్ళని నీచంగా అలా చూసేవాళ్ళు ఆ రోజుల్లో. వాళ్ళ విషయంలో మంచిగా ఎవరు ఉండరు. అందుకోసమని ఇంత మంచోడు ఉంటాడా యూదుల్లో? అయినా తాడు లేదు, శాదా లేదు, ఏమీ లేనోడు నీళ్ళు ఎలా ఇస్తావు నువ్వు నాకు? సరే ఆ నీళ్లు నాకి అని అడిగింది. వెంటనే యేసుప్రభు ఇప్పుడు సత్యాన్ని బయలుపరుస్తున్నాడు. సత్యం ఆమెను స్కాన్ చేస్తుందన్నమాట. సత్య వెలుగు ఆమెను తాకుతుంది. ఇప్పుడు అమ్మ నీ పెనిమిటిని పిలుచుకురా అన్నాడు. పెనిమిటిని పిలుచుకోవాలంటే అబద్ధాలే కదా, ఆమె బతికంతా అబద్ధాలే. అందుకోసం క్యాజువల్గానే చెప్పేసింది, అయ్యా నాకు పెనిమిటి లేడు అంది. యేసుప్రభుకి అర్థమైపోయింది, ఎంత అబద్ధం ఆడుతున్నావు అమ్మాయి నువ్వు, ఎంత అబద్ధం ఆడుతావు. నిన్ను చూస్తుంటేనన్నా నీ బతుకు నాకు అర్థమవుతుంది కదా, హృదయాలను చూస్తున్నాను నేను, నీ సంగతి నాకు తెలియదా? కనుక వెంటనే సత్యాన్ని, సత్యపు వెలుగు ఆమెను తాకింది. నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడున్నవాడు కూడా నీ పెనిమిటి కాడు అన్నాడు. సత్యం చెప్పేసండి, గుండె పగిలిపోయింది. ఇంత క్రితం నేను డిగ్రీ చదువుతున్నప్పుడు అప్పుడే కొత్తగా సీడీలు చాలా తక్కువ, అంటే క్యాసెట్లు చాలా తక్కువగా వచ్చాయి. అప్పుడు ఈ పాట నిజ క్రిస్మస్ సిలువ స్వరాలు అని ఒక క్యాసెట్ రిలీజ్ అయింది. వచ్చిందో చిన్నది ఆత్మదాహం ఉన్నది, తెచ్చిందో కడవ తాను చంకన పెట్టింది, మాయదారి మనుజులు వెలివేసిన చిన్నది, బ్రతుకు వెతుకులాటలో చితికి బ్రతుకుతున్నది. అమ్మా అను యేసు పిలుపు విన్నదా చిన్నది, అమ్మో నన్నేనా అలా పిలిచెననుకున్నది, అమ్మా నేనిచ్చు నీళ్లు తాగే ప్రతివాడమ్మా
దప్పిక గొనడన్నాడు యేసు దేవుడమ్మా. అయ్యా ఆ నీళ్లు నాకెమ్మన్నది చిన్నది, అయితే నీ పెనిమిటిని పిలవమన్నాడు యేసు దేవుడు. అంతే. ఆ యేసుని మాట గుండెను గుచ్చింది అని చాలా చక్కని పాట ఆ రోజుల్లో నేను బాగా ఇష్టమైన పాట. యేసు మాట హృదయాన్ని గుచ్చింది. వెలుగు సమస్త క్రియలను తేటపరుచును. ఆయన వెలుగుగా వచ్చాడు. సత్యమైన వెలుగు లోకంలోనికి వచ్చేసింది. అయితే మనం గ్రహించాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం, నిజమైన వెలుగుండెను. యోహానే చెప్తున్నాడు ఈ విషయం. అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగిస్తుంది. సత్యమైన వెలుగు లోకంలోకి వచ్చేసింది. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఎరుగున్నారా అంటాడు 2వ అధ్యాయం ముగిస్తూ. ఆ సత్యమైన వెలుగును మీరు ఎరుగున్నారా? ఎరుగుంటే అందుకని ఆవిడ వెంటనే గుండె పగిలిపోయి ఎంత పర్ఫెక్ట్గా ఎలా చెప్పేశాడు ఆయన. నా ఆధార్ కార్డు కానీ దొరికిందా ఆయనకి? ఆయన ఆధార్ కార్డులు ఇలాంటివి రాయం కదా మనం. పక్కింటి పిన్నిని అడిగాడా ఏంటి? ఆమెకే తెలిసి ఈ విషయాలన్నీ. అసలు మన ఊరికే రాడు కదా ఏ యూదుడు. ఎలా తెలిసింది? రెక్కి ఎవరన్నా జరిపారా? నో. ఎలా తెలిసింది? ఖచ్చితంగా ఈయన ప్రవక్త అయి ఉంటాడు అనుకుంది. సరే, ఎలా అర్థమవుతుందో? సత్యం అర్థమవుతుంది. మీకు సత్యం అర్థమైందా? యేసుతో మాట్లాడితే, యేసును గురించిన లేఖనాలను వింటూ ఉంటే సత్యం అర్థమవుద్ది. ముందు శత్రువు అనుకుంది, తర్వాత మంచివాడు అనుకుంది, మూడవది ఆయన ప్రవక్త అనుకుంది. అందుకోసమే అక్కడ ఏమని రాయబడిందో చూడండి, 19వ వచనం. అప్పుడు ఆ స్త్రీ, యోహాను సువార్త 4:19, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. నువ్వు ప్రవక్త అని అర్థమవుతుంది. చూసారా ఎలా అర్థమవుతుందో? ముందే ఎవడో శత్రువు, యూదుడు మొత్తం వాళ్ళకి శత్రువులు కదా. ఆ శత్రుత్వం ఉంది వాళ్ళ మధ్య, ఈ ధర్మశాస్త్ర సంబంధమైన నియమాలను బట్టి. అందుచేత శత్రువు అనుకుంది, తర్వాత ఒక మంచి వ్యక్తి అని అనుకుంది, ఆ తర్వాత ప్రవక్త అనుకుంది. అంటే సత్యం అర్థం అవుతుందని అర్థం. మీకు కూడా సత్యం అర్థం అవ్వాలి. చాలామంది యేసుప్రభుని శత్రువుగా చూస్తున్నారు. వాళ్ళు కనుక యేసయ్యని గురించి బాగా చదివితే ఆయన చాలా మంచోడు అని అర్థం అవుతుంది. యేసయ్యని జీవితం, ఆయన మరణ పునరుద్ధానాలు చదివితే ఆయన నిజంగా ప్రవక్త అని అర్థం అవుతుంది. నిజంగా అక్కడతో ఆగిపోవాల. ముస్లిం సహోదరులు కూడా యేసుప్రభుని ప్రవక్తగా మాత్రమే చూస్తారు. అక్కడతో ఆగిపోలేదు యేసుప్రభు. ఆ ఒక్కటే సత్యాన్ని మాత్రమే చెప్పేసి వదిలేయలే ఆయన. ఇక మెల్లగా ఆమెకున్న డౌట్స్ అన్నీ క్లారిటీ చేస్తున్నాడు. ఆమె జీవిత ప్రశ్నకు సమాధానం ఇస్తున్నాడు. అప్పుడు ఆయన మెస్సియా, రక్షకుడు అని అర్థం అవుతుంది. ఎలా సమాధానం ఇచ్చాడు? ఆమె కడుపు మండిపోయి, నువ్వు ప్రవక్తలాగా ఉన్నావు, ప్రవక్తలు కొండల మీద ఉంటారు కదా, నువ్వేంటి ఊర్లో అమ్మడబడ్డావు అన్నట్టు అడిగింది. అప్పుడు ఏమన్నా, నేను కొండ మీద ఉండే ప్రవక్తను కాదమ్మా, రక్షించడానికి వచ్చిన ప్రవక్తను నేను, ప్రాణం పెట్టడానికి వచ్చిన ప్రవక్తను నేను. యేసు ప్రభు చెప్తున్నాడు, తన గురించి తానే ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఆమె ఇంకొక మాట అడిగింది, మీరు మీ మందిరాల్లోకి మమ్మల్ని రానివారు కదా, మేము కట్టుకుంటే కూల్చేశారు కదా అంది. వెంటనే యేసు ప్రభు ఏమన్నాడు, అమ్మా అవి కూడా మిగలవమ్మా, ఆ మందిరాలు కూడా నిలవు, మనమే మందిరాలం అవ్వాలి, ఇవి శాశ్వతమైన మందిరాలు. ఆమెకి అర్థమైపోయింది, ఈయన మెస్సియా, కానీ మెస్సియా వస్తే ఇలాగే చెబుతాడని అనుకునేవాళ్ళు మా వాళ్ళందరూ అని అనుకొని, మెస్సియా వచ్చి మా బతుకులు మారుస్తాడని మేము అనుకుంటున్నాము నాయనా అంది. చూసారా, దారిలోకి వచ్చేసింది. వెంటనే యేసుప్రభు అన్నాడు, అమ్మా నువ్వు ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నావో ఆ మెస్సియాను నేనే. తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. చూడండి, అక్కడ రాయబడిన మాట 25, ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని. ఆయన వచ్చి మాకు సమస్తము తెలియజేస్తాడు, మాకు సత్యం చెబుతాడు. ఆయన వచ్చి సత్యం చెబుతాడు బాబా అంటే వెంటనే యేసుప్రభు అన్నాడు, యేసు నీతో మాట్లాడుచున్న నేనే. సత్యం తన్ను తాను ప్రత్యక్షపరచుకుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో సత్యం లేదు, అది ఒప్పుకోవాలి. 2, సత్య వెలుగు ఈ లోకానికి వచ్చాడు, అది ఒప్పుకోవాలి. 3, సత్యమైన వెలుగును మనం ఎరిగుండాలి. దీనికి కూడా ఓకే అంటారా? ఇంకా ఎరిగిలేరా? ఒక పాపాత్మురాలకు అర్థమైంది ఆయనతో మాట్లాడుతుంటే, యేసయ్య మాటలు వింటుంటే, అడిగి తెలుసుకుంటుంటే. ఈరోజు అడిగి తెలుసుకోవాలి. పుస్తకాలు రాసేయటం, పనికి మళ్ళీ ప్యాంప్లెట్లు పంచేయటం గొప్పతనం కాదు. అడిగి తెలుసుకోవాలి. నిజంగా ఆయన సత్యవంతుడు ఎలా అయ్యాడు, ఆయన నీతిమంతుడు ఎలా ఉన్నాడు,
ఆయన ప్రవర్తన ఏమిటి, ఆయన జీవితం ఏంటి అడిగి తెలుసుకోవాలి, చదవాలి, పరిశోధించాలి, అర్థమవుతుంది. ఆమె కూడా అడిగింది, వెంటనే తెలుసుకుని ఊరుకుందా? సత్యాన్ని వెంటనే చెప్పేసింది. 4:29 ఇలా వ్రాయబడింది, ఏమని? మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి. చేసిన పనికిమాలిన పనులన్నీ సత్యంగా చెప్పేశాడు ఆయన. ఈయన క్రీస్తు కాడా? నా జీవితం నాతో చెప్పాడు, నా లోపల ఉన్న విషయాలు నాతో చెప్పేశాడు అంటే సత్యం చెప్పాడు. ఆమె ఇచ్చే సాక్ష్యం అది. ఇది యేసుని ఎరిగి ఉండటం అంటే. నా బ్రతుకంతా నాతో చెప్పిన ఆయన వచ్చి చూడండి ఈయన క్రీస్తు కాడా అని ఊర్లో వాళ్ళందరికీ చెప్పింది. ఊర్లో వాళ్ళు ఆ సత్యాన్ని నమ్మారు. చదువుదామా? 39 4:39. నేను చేసినవన్నీ నాతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయుల్లో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచి. జాగ్రత్త వినండి, అక్కడ తను అయిపోలా. సత్య విస్తరణ ఎలా ఉందో చూద్దాం. 2 మాటలు చెప్పి ముగిస్తాను, ఓకే? ఎందుకంటే మీరు భోజనం చేయలేదు, నేను అసలు టిఫినే చేయలేదు. టిఫిన్ చేయడానికి అక్కడ నాగితే అమ్మో టైం అయిపోద్దేమో, అక్కడ స్టార్ట్ అయిపోయిందంటానని టిఫిన్కి ఆపండ బ్రదర్ అన్నాను, ఆయన టైం అయిపోద్దని అలాగే నిద్రపోయాను. లేపితే ద్వారపూడి ఉన్నా లెగిస్తే. సో డైరెక్ట్ స్టేజ్ ఎక్కేసి ఇంకా తమ్ముడు మధ్యలో డ్రింక్ ఇచ్చాడు, కొంచెం బలం అన్నా వస్తుందని. కొంచెం రైట్, అందరం బలం పొందాలి. వాక్య బలం కంటే మించిన బలం ఏదే లేదు కదా. ఎస్ ఇక్కడ అంటాడు, సత్యం చెబుతున్న ఆయన నా బతుకుని నాతో చెప్పేశాడు అందావిడ. ఊరిలో వాళ్ళు వెంటనే నమ్మి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి, ఇదిగమ్మా ఆయన ఎక్కడున్నాడు, పలానా చోట, ఆగండి మేము వెళ్ళి తీసుకొస్తాం ఆయన్ని, మన ఊరిలోకి తీసుకొద్దాం, అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం అని యేసు ప్రభుని ఊరిలోకి తెచ్చేశారంట. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనని వేడుకొన్నారు కదా. ఆయన అక్కడ 2 దినములు ఉండాను. ఎన్ని రోజులు ఉన్నాడు ఆయన? 2 రోజులు సమరయులో ఉన్నాడు. ఎందుకు? సత్యం చెప్పడానికి. నేను మిమ్మల్ని ప్రేమించి వచ్చాను రా. నిజమా? వాళ్ళకి కూడా చెప్పాను. నేను ఏమని చెప్పానో తెలుసా? వాళ్ళకే చదవండి ఇప్పుడు ఒకసారి. వాళ్ళకి ఏం చెప్పాడో 10వ అధ్యాయంలోకి రండి. 10వ అధ్యాయం. ఆయన ఎలాంటి ఉద్దేశంతో వచ్చాడో ఆ తర్వాత వాళ్ళతో ఏం చెప్పాడో మనం చూద్దాం. 10వ అధ్యాయం 16వ వచనం. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు. యూదులారా ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు ఉన్నాయి నాకు. అయ్యేంటి? ఎవరాళ్ళు? సమరయులే. వాళ్ళు సమరయులరా. ఈ మీరు అనుకుంటున్నారు ఒకళ్ళు మెస్సీ వస్తే మన కోసం వస్తాడని అనుకుంటున్నారు. చుట్టూరు గీత గీసుకున్నారు. వేదాలని ఇతరులకు ఇవ్వలేదు అంటూ అవన్నీ అని అన్నారు. మీరు ఇలాంటివన్నీ చెప్పి మీరు గీతలు గీసేసుకొని అలాంటి అంట్లు పెట్టి వేదాలు మనతోనే ఉండాలి, ఇవన్నీ ప్రవక్తల గ్రంథాలన్నీ మనతోనే ఉండాలి, ఇతరులకు పనికిరాని వాళ్ళు ఆడ అంటరాని వాళ్ళు అని తోసేశారేమో. నో, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆమెన్ అనాలందరూ. అందరి దేవుడు ఆయన. ఆమెన్ అనాలందరూ. వాళ్ళతో చెబుతున్నాడు, ఆ దొడ్లో కూడా గొర్రెలు ఉన్నాయి. తర్వాత ఆ దొడ్డి వేరే గొర్రెలు నాకున్నాయి, వాటిని నేను తోడుకొని రావాలి. ఎందుకంటే అలా కలిపేవాడు ఎవడు లేడు. అందుకే వచ్చాను నేను, తోడుకొని రావాలను. అవి నా స్వరము వినును. అప్పుడు మందంతా ఒక్కటవుతుంది. గొర్రెల కాపరి కూడా ఒక్కటే అవుతాడు. దేవునికి స్తుతులు చెల్లించండి ఒకసారి. ఆహా, ఎంత ప్రభువా, నీకు మహిమ కలుగును గాక. ఎందుకని? నువ్వు వచ్చిందందుకు. మందంతా ఒకటవ్వాలి, గొర్రెల కాపరి కూడా ఒక్కడే ఉంటాడు. ఇదిగో వాళ్ళతో కూడా రేపు పొద్దున చెప్పబోతున్నాను నేను. సమరయ్యకి ఎందుకు వచ్చాను అనుకున్నారు? మనం అందరం కలిసిపోవాలంటే ఒకే రక్తం ఉండాలి. ఆ రక్తంతో కడగాలి అందరినీ. అప్పుడు అందరూ పరిశుద్ధులవుతారు. ఓకే, అది సత్యం. ఎంత సత్యం చెబుతున్నాడు ఆయన. పైగా చూడండి ఆయన చెప్తున్న సత్యం అక్కడ 4వ అధ్యాయం. అందుకు ఇక మీదట నువ్వు చెప్పిన మాటను బట్టి కాక వాళ్ళు అంటున్నారు, ఇదిగో ఆ అమ్మాయి చెప్పిందని నమ్మటం కాదు నాయనా, ఏదో పాల్సన గారు చెప్పారని నమ్మటం కాదంట. అక్కడ ఏమనుంది? మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్మాం. అదే యోహాన్ అంటున్నాడు అక్కడ 2వ అధ్యాయంలో. సత్యం ఈ లోకానికి వచ్చిందని తెలుసుకున్నారా? నమ్మారా? ఎరిగున్నారా? ఎంత చక్కగా చెప్పాడండి మొదటి 2 అధ్యాయాల్లో. యోహాను సువార్తలోనే చూపెడుతున్నాను నేను అందుకోసం ఈ విషయం. కనుక మొదటి అధ్యాయం చెబుతుంది మనము మన లోపల సత్యం లేదు, మనలో అసత్యం దాగి ఉంది. 2వ అధ్యాయం చెబుతుంది
సత్యమైన వెలుగుగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. 2:21 మనకు గుర్తు చేస్తుంది, ఆయన్ని మీరు ఎరుగున్నారా? ఎరుగుండాలి. ఆయనే వచ్చి తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్న దేవుడు. రాత్రికి ఆ సత్యాన్ని మనం ఎరుగుంటే మన జీవితాల్లో ఏం మార్పు కలుగుతుంది? ఎందుకని? సత్యం వస్తేనే మన జీవితాల్లో మార్పు. చాణక్యుని యొక్క నీతి శాస్త్రం చదివాను నేను. చాణక్యుడు అంటే కౌటిల్యుడు, అర్థశాస్త్రం రాసినవాడు. రాజుకి ప్రజలకి మధ్య ఉండే సంబంధం, గురువుకి శిష్యులకి మధ్య చాలా చక్కగా రాస్తాడు అనమాట. రాస్తూ ఇలా చెప్పాడు, సత్యం జ్ఞానం, సత్యం స్వర్గస్య సాధనం, సత్యేన ధార్యతే లోకః అన్నాడు. 2వ ప్రకరణం 61-62లో చాణక్యుడు ఇలా రాశాడు, సత్యం స్వర్గస్య సాధనం, సత్యమే స్వర్గానికి తీసుకెళ్తుంది నాన్న. సత్యేన ధార్యతే లోకః, ఈ లోకం నిలబడి ఉండాలంటే సత్యమే ఉండాలి. నిజమే కదా, లేకపోతే పడిపోతాం. సత్యమే నిలబెడుతుంది, సత్యమే స్వర్గానికి చేరుస్తుంది. అరే అబ్బాయి, మీరు చాలామంది రాసుకున్నారు కానీ ఆ సత్యాన్ని నేనే రాబాయ్ మీరు ఎరుగున్నారా అని అడుగుతున్నాడు. ఈరోజు ఇక్కడ చేరున్న మీరులో కూడా సత్యాన్ని ఎరుగున్నారా? అలా ఎరిగి లేకపోతే మనం అసత్యులం అనని దేవుని యొక్క సత్యం మనకు తెలియజేస్తుంది. మన లోపల అసత్యం దాగి ఉందని ఎరుగుందాం. ప్రభువా నువ్వు సత్యం. వెంటనే సమరస్త్రీ మోకరిల్లింది. సమరస్త్రీ కాదు, ఊరిలో వాళ్ళందరూ వచ్చేసారు. అందరూ వచ్చి 2 రోజులు ఆయన దగ్గర కూర్చొని సత్యాన్ని నేర్చుకొని ఆ తర్వాత యేసుప్రభు ఆ సమరయ నుండి వెళ్ళాడు. యేసుప్రభు మనకు కూడా ఈ 3 దినాలు ఏర్పాటు చేశాడు ఆయన. ఈ 3 దినాల్లో మనము ఆ ఊరి ప్రజల్లాగా మేము విని, అక్కడ చెబుతాడు మేము విన్నాం, ఆ తర్వాత తెలుసుకొని. చాలామంది వింటున్నారు కానీ నోయింగ్, తెలుసుకునే స్థితికి రాలేదు. తెలుసుకోవాలి మనం, దాన్ని అనుసరిస్తే అది మన జీవితంలో అద్భుతమైన వెలుగుగా ఉంటుంది. ఒక్క మాట చదువుతారా? మనం ప్రార్థన చేద్దాం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. ఆ రోజుల్లో కూడా దేవుడు తన ప్రజలను అరణ్యంలో నడిపిస్తూ ఈ ప్రిన్సిపలే చెప్పాడు. ఆ ప్రిన్సిపల్తో మనం క్లోజ్ చేద్దాం. మోషే ఇశ్రాయేలులందరినీ పిలిపించి ఇట్లా నేను ఇశ్రాయేలీయులారా, ఇదిగో ఇశ్రాయేలీయులారా, నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను ఈ కట్టడల్ని విధులన్నిటిని మీరు విని వాటిని నేర్చుకొని. ఫస్ట్ ఏం చేయాలండి? అందరూ వినాలి. అందరూ నాతో చెప్పండి అమ్మా. ఫస్ట్ ఏం చేయాలి? సహోదరులు కూడా చెప్పండి. ఏం చేయాలి? మనం వినాలి. ఎస్, వాళ్ళు యేసు క్రీస్తుని గురించి విని, ఆమె కూడా విని, రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ, ఆయన రక్షకుడు, ఆయన బాగు చేస్తాడని ఆయన గురించి విని ఫస్ట్ వినాలి. నెక్స్ట్ రెండోది ఏంటి? వాటిని నేర్చుకొని. ఓహో, ముందు వినాలి, రెండోది ఏం చేయాలి? నేర్చుకోవాలి. అంటే తెలుసుకోవాలి, ఏంటి విషయాలు అనేది తెలుసుకోవాలి. యేసు ప్రభు మన జీవితానికి ఎలాంటి సత్యవంతుడు, నేర్చుకో. యేసు ప్రభు పాపాన్ని ఎలా తీసేయగలడైనా, నేర్చుకో. సత్య వెలుగు మన జీవితాల్లో మనకి ఎలా చూపెడుతుంది, నేర్చుకో, తెలుసుకో. కనుక విని, రెండవది నేర్చుకొని, వాటిని అనుసరించి నడువుడి. నేర్చుకున్న వాటిని అనుసరించి నడవాలి. అక్కడే చెప్పాడు, మన పాపాలు మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపాలు క్షమిస్తాడు, సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు అని చెప్పాడు. యోహానే తన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 9వ వచనంలో మనం ఆయన దగ్గర ఒప్పుకుంటే, నిజమే ప్రభువా, మేము చీకటి మనుషులమే, అజ్ఞానంలోనే ఉన్నాము నాయనా, నువ్వు వెలుగని మాకు అర్థమైంది నాయనా, మా జీవితాలని వెలిగించు నాయనా. అందుకే ఈ పాట పాడతారు అందరూ. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. జలరాసుల నుండి బలమైన చేతితో, జలరాసుల నుండి బలమైన చేతితో వెలుపల చేసిన బలమైన దేవా, వెలుపల చేర్చిన బలమైన దేవా, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం, యెహోవా. కనుక ఆయన మార్గం
వాక్యం సత్యమైనది, ఆయన చెప్పేది సత్యం, ఆయన ఇచ్చే ఆత్మ సత్యం, ఆయనే సత్యం. అలాంటి సత్య వెలుగు ఈ లోకంలోకి వచ్చిందని ఎరిగి మన దీపాలను వెలిగించుకోవడానికి ఆ వెలుగు దగ్గరికి వెళ్ళి వెలిగింపబడిన దేవుని బిడ్డలుగా నిజముగా ఆయన మాటలు విని నేర్చుకొని వాటిని అవలంబించే సత్యవంతులుగా మనం ఉండడానికి పరిశుద్ధాత్మ మనల్ని అందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థిద్దాం. సాయంత్రం మనం 3, 4, 5 అధ్యాయాలలో యోహాను సత్యాన్ని గురించిన అనుభవ జ్ఞానాన్ని మనం ధ్యానం చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ నామమును బట్టి వందనాలు నాయన. నిజమే నాయన, మాలో సత్యం లేదు, మాలో పాపం దాగి ఉంది. మీరే సత్యాన్ని మాకు తెలియచెప్పారు. మా లోపలికి చూచినప్పుడు మేము బలహీనలము, భక్తిహీనలము, శత్రువులము, పాపులమై ఉన్నామని ఎరిగి మమ్మలను ప్రేమించారు ప్రభువా. సత్య వెలుగుగా ఈ లోకానికి వచ్చి మా జీవితం మాకు చూపించి పాపమున్నదని మేము నిర్ధారించుకున్న తర్వాత నీ రక్తంతో మమ్మల్ని కడిగి నీ బిడ్డలుగా చేశారు. ఎంత గొప్ప దేవుడు నాయనా. నిన్ను అంగీకరించినందుకు నీ పరిశుద్ధ సత్య ఆత్మను మాలో ఉంచడానికి ఇష్టపడ్డారు. అందుకే వందనాలు చెల్లిస్తున్నా. ఎంతమంది సత్యవంతుడు అని ఎరిగి ఉన్నారో వారి జీవితాల్లో మీరు చేసే గొప్ప కార్యాలను బట్టి నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మార్పు చెందిన సమరయ స్త్రీ గ్రామానికి ఆశీర్వాదకరంగా ఉన్నట్టు మేము కూడా మార్పు నొందిన వారమై సత్యాన్ని ఎరిగి సత్య వెలుగైన నిన్ను అంగీకరించి నీ యొక్క వ్యక్తిత్వాన్ని మా జీవితంలో ఆపాదించుకొని నీ రక్తం ద్వారా కడగబడిన వారమై నీ ఆత్మ ద్వారా ముద్రింపబడిన వారమై అనేక మందికి సత్య వెలుగుగా మేము కూడా ఉండునట్లు మమ్మల్ని మీరు ఆశీర్వదిస్తున్న తీరును బట్టి వందనాలు. దాసులు సల్మాన్ రాజు గారిని బట్టి, పరిచర్యను బట్టి వందనాలు చెల్లిస్తూ రాత్రికి మమ్మల్ని సిద్ధపరచండి. నీ ఉన్నతమైన ఆలోచనల చేత మమ్మల్ని తాకండి. మీరే వచ్చిన బిడ్డలందరినీ సత్య వెలుగు ద్వారా తాకి స్పృశించి మహిమ పొందండి. యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.